తర్వాత ఇక మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది, ఎక్కువ మీ అందరికి తెలిసిన విషయమే. దాంట్లో ఇంతకుముందు ఉన్న మైనింగ్ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఫుల్ ఉన్నాయి తెలంగాణలో. దాంతోపాటు గ్రానైట్ కంపెనీస్ కూడా ఫుల్ ఉన్నాయి, ఎక్సెప్ట్ శాండ్ మాఫియా. శాండ్ ఉన్నది. నేను ఇంతకుముందు చెన్నూరులో కూడా ఇదే విషయం చెప్పినాను. ఈ శాండ్ ప్రజలకు తక్కువ ధరలో వచ్చే అవసరం ఉన్నది. దీంట్లో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఏదైతే జరుగుతుందో దాంట్లో కంట్రోల్ చేసేది కూడా అవసరం ఉన్నది. మేము సక్సెస్ఫుల్లీగా చెన్నూరు నియోజకవర్గంలో ఈ శాండ్ మాఫియా అంతా కూడా తొలగించడం జరిగింది. ఆ మోడల్ ఏదైతే ఉందో, ఎందుకంటే అక్కడ మంచిగా 100 రూపీస్తోనే లోకల్ వాళ్ళందరికీ కూడా ఈ శాండ్ ఇప్పించడము, వాళ్ళ ట్రాన్స్పోర్టేషను, తర్వాత ఈ డబుల్ బకెట్ సిస్టమ్, చాలా అవకతవకలు ఏదైతే ఈ శాండ్ మైనింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆపడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇదే చెప్పినారు, ఇది మనకు ఇన్ని గ్యారంటీ స్కీమ్స్ ఏదైతే ఇచ్చినామో ఈ గ్యారంటీ స్కీమ్స్కి ఇంప్లిమెంట్ చేయాలంటే, బీద ప్రజలకు మనం న్యాయం చేయాలంటే ఈ పన్నులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంకి రావాలో దాని గురించి మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి వారు నిన్న కూడా వారితో చర్చించినప్పుడు చెప్పడం జరిగింది. ఈ మిడిల్ మ్యాన్ ఏదైతే రెవెన్యూ లాస్ వస్తుందో వీళ్ళ వలన డెఫినెట్లీ దీన్ని కంట్రోల్ చేసే అవసరం ఉన్నది. మా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ వచ్చినారు, సిఇఓ ఫర్ మైనింగ్ డిపార్ట్మెంట్. వారు కూడా నాకు మొన్న కలిసినప్పుడు చెప్పినారు, సార్ నాకు మంచి అవగాహన ఉంది, నేను భూపాలపల్లి కలెక్టర్ చేశాను, ఇంకా ప్రత్యేకంగా గోదావరి బెల్ట్లో ఎక్కడైతే శాండ్ ఉందో నాకు మంచి అవగాహన ఉంది, మనం కలిసి ఒక మంచి పాలసీ తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో త్వరలోనే కొత్త పాలసీ ఏదైతే రావాలో దీంట్లో తీసుకొచ్చి ప్రజలకు మేలుగా, ఎందుకంటే ఇప్పుడు చాలా హై రేట్ ఉంది, గవర్నమెంట్కి తక్కువ రెవెన్యూ వస్తుంది, ప్రజలకేమో హై రేట్ ఉంది. సో అది కొంచెము లాప్ సైడెడ్గా ఉంది, దాన్ని బ్యాలెన్స్ చేసేది అవసరం ఉన్నది. సో టుడే నేను మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫైల్ ఏదైతే నేను సైన్ చేశానో దీంట్లో నిజంగానే భారతదేశం ముందుకెళ్తుంది. అందరు అంటున్నారు $1 ట్రిలియన్ ఎకానమీ కావాలి తెలంగాణలో. $1 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేసేది చాలా అవసరం. ఈ స్కిల్ డెవలప్మెంట్ అయినప్పుడే మనకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళకి ఈ ఉద్యోగాలలో భర్తీ చేయడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సరిగా చేసినప్పుడే మనకు ఈ ఎకానమీ బూస్ట్ వస్తుంది, మనకు $1 ట్రిలియన్ ఎకానమీ కావడానికి అవకాశాలు ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు. వారు ఇంకా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారి ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ప్రకారంగా కొన్ని నిధులు, మెజారిటీ నిధులు టాటా టెక్నాలజీస్ ఇస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూట్ చేసి ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపిస్తే లోకల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వారు మంచి స్కిల్డ్ నేర్చుకున్న తర్వాత ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో మొన్న కూడా మా సెక్రటరీ లేబర్ దానకిషోర్ గారు ఒక 3-day కాన్ఫరెన్స్ పెట్టినారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. అంటే దాంట్లో కూడా ఏదైతే నిర్ణయాలు, సమస్యలు ఏమున్నాయి, ఎట్లా కొత్త టెక్నాలజీ కూడా ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్లో యాడ్ చేయాలనుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము టాటా టెక్నాలజీస్తో కలిపి ఈ సెంటర్స్ స్థాపించుకోవాలనుకుంటున్నారో దీంట్లో కొత్త కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చి మన పిల్లలకు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఒక ఆల్రెడీ ఇవాళ జియో కూడా ఇష్యూ అయింది. ఈ జియో ప్రకారంగా మనకు ఈ సుమారు 1644 crores అన్నమాట ఈ ప్రాజెక్ట్. దీంట్లో
45 కదా, 45 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్.